నిన్న మొన్నటిదాకా రాజకీయాలకు దూరంగా ఉన్న హీరో మోహన్ బాబు మళ్ళీ పచ్చఖండువా కప్పుకోనున్నారు. దివంగత ముఖ్యమంత్రి మహానటుడు ఎన్టీఆర్ను గురువుగా భావించే మోహన్ బాబు కొద్ది రోజులు రాజకీయాల్లో ఉండి మళ్ళీ వెనక్కి వెళ్లిపోయారు. అన్ని పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్న మోహన్ బాబు చివరకు అధికార పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సినీ పరిశ్రమలో తనదైన శైలిలో రాణించిన మోహన్ బాబు మరి రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో వేచి చూడాలి. ఇంతకీ ఇదంతా ఎప్పుడు జరిగిందో తెలుసా? సంక్రాంతి రోజున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన సంక్రాంతి రోజున చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ఉన్న చంద్రబాబు నాయుడిని మోహన్ బాబు స్వయంగా కలిశారు. గంటకు పైగా బాబుతో మాట్లాడారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరెలాంటి రాజకీయం లేదని చెప్పి వెళ్లిపోయారు. మోహన్ బాబు పార్టీలోకి వస్తానని చెప్పిన విషయాన్ని ఆయనతో పాటు వచ్చిన స్నేహితులే చెప్పడం ఇక్కడ కొసమెరుపు. అంతేకాదు ఫిబ్రవరి 12వ తేదీ విజయవాడ వేదికగా టీడీపీలో చేరిపోయేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారట. ఆల్ ది బెస్ట్ మోహన్ బాబు గారు. బాబు ఈజ్ బ్యాక్ ఇన్ పాలిటిక్స్. ఒక బాస్ బ్యాక్ ఇన్ మూవీస్. అదే చిరంజీవి గారి సినిమాల్లోకి బ్యాక్ వస్తే మోహన్ బాబు మాత్రం రాజకీయాలు ఐఎమ్ బ్యాక్ అంటూ వెళ్తున్నారు.